ఇవాళ నాకెందుకు బిర్యానీ తినాలనిపిస్తుంది. ఇవాళ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 15, 2026. నాకు అప్పుడప్పుడు ఇలా ఈవినింగ్ పూట అనిపించింది అనమాట, మంచిగా మటన్ బిర్యానీ తినాలని చెప్పేసి. నేను ఎక్కడ బయటే బిర్యానీస్ తింటున్నా అంటే 99.9% ఎప్పుడు మటన్ బిర్యానీ చూస్ చేసుకుంటాను. ఎందుకో అనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మా సిటీలో కూడా కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. కానీ ఈ రెస్టారెంట్స్లో ఫుడ్ ఎలా ఉండిద్దంటే చాలా చండాలంగా ఉండే, అంటే ప్రాపర్ నార్త్ ఇండియన్ ఫుడ్ ఉండిద్ది. సో నాకు ప్రాపర్ సౌత్ ఇండియన్ టేస్ట్ బాగా ఇష్టం. సో నార్త్ ఇండియన్ ఫుడ్ తింటే ఎలా అనిపించింది అంటే, బిర్యానీ తింటున్నా కానీ నాకు టమోటా కర్రీ తింటున్నట్టు అంటే టమాటోస్ చేసిన బిర్యానీ ఉండిద్ది. సో నాకు అంతగా నచ్చదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మా సిటీకి ఇంకొంచెం దగ్గరలో కొంచెం బాగుండే బిర్యానీ అంటే ఒషావాలో ఉంటుంది. సో ఒషావాలో ఒక 10 to 15 టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి. మోస్ట్లీ ఇవన్నీ తెలుగు రెస్టారెంట్స్. వీటిలో నేను ఆల్మోస్ట్ అన్నిట్లో ట్రై చేశాను. కానీ నాకేమనిపించింది అంటే, నేను ఇప్పుడు తినేటప్పుడు చెప్పాను కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమీ తిన్నాను. అప్పుడు రెస్టారెంట్కి వెళ్తుంటే వాళ్ళు కొంచెం టేస్ట్ అటు ఇటు అయినా కానీ నాకు చాలా బాగా నచ్చింది. మన సదరన్ స్పైసెస్ అన్నీ బాగానే ఉంటాయి. సో నువ్వు బెస్ట్ అని మనం ఏది చెప్పలేం, కానీ అన్నీ బాగానే ఉంటాయి. నాకైతే ఒక్కొక్కసారి ఒకదానికి వెళ్తుంటాను. సో ఇవాళ దేనికి వెళ్తానని ఇంకా డిసైడ్ అవ్వలేదు. లాస్ట్ వీక్ రెస్టారెంట్కి వెళ్ళాను, సింప్లీ సౌత్ ఓష్వా అని. సో వాళ్ళ దగ్గర టేస్ట్ నాకైతే బాగా నచ్చింది. గోస్ట్ మటన్ బిర్యానీ ట్రై చేసాం. సో మోస్ట్లీ వెళ్తే దానికే వెళ్తాను, లేకపోతే ఇంకో రెస్టారెంట్ ఉంటుంది పక్కా లోకల్. సో మా ఇంటికాడ నుంచి దగ్గర డిస్టెన్స్ అంటే ఒక 85 kilometers డిస్టెన్స్లో దగ్గర ఉంటే దానికి వెళ్ళిపోతాను. ఎందుకంటే అన్నింటిలో ఒకటేలా ఉంటుంది బిర్యానీ. సో పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో మనమైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. సో బేసికలీ ఈ రూమ్ నేను చాలా నీట్గా పెట్టుకుంటాను. నా రూమ్ అంతా అలా సింగిల్ బ్లూ కలర్ లైట్ ఉండేది. అలాగే నా పక్కన నా సిస్టమ్ సెటప్ ఉండేది, నా బెడ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో రూమ్ నేను మోస్ట్ ప్రాబ్లీ క్లీన్ ఉంచడానికి ట్రై చేస్తాను. సో బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా రెడ్ కలర్ రెడ్ పెడతాను. సో నైట్ పెడితే బాగుండేది. సో అప్పుడప్పుడు పర్పుల్. సో మనం నైట్ అయిపోతే ఆటోమేటిక్గా రెడ్ పెడతాను, చాలా బాగుంటుంది. సో ఇంకా మా ఇంట్లో బేసికలీ ఎవ్వరు ఎప్పుడు బయటికి రారన్నమాట ఇంట్లో. సో ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ డూప్లెక్స్లా ఉంటుంది మొత్తం. షట్. సో బేసికలీ మన కార్కి అడ్డం గారు వైట్ కలర్ కార్ పార్క్ చేస్తారు, బేసికలీ ఎవరు అమెజాన్ వాళ్ళు. సో మనం ఇలా ఈ షూ వేసుకెళ్దాం అనుకుంటున్నాను. సో ఇట్లా ఏదో సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ నాకు ఎందుకు ఇది బాగా నచ్చింది. సో ముందైతే మనం కార్ని స్టార్ట్ చేద్దాం. సో కార్ని స్టార్ట్ చేసి మనం వెళ్ళిపోదాం. సో బేసికలీ నా కార్ గ్యారేజ్ లోపల ఉంది. సో చూడొచ్చు, కారు మొత్తం మొత్తం మట్టి కొట్టుకుపోయింది. రాసినాగానే వచ్చింది. సో ఎందుకంటే బేసికలీ ప్రాపర్ స్లో వస్తూ ఉంది కదా. సో మనం అయితే కార్ని స్టార్ట్ చేద్దాం. గాడ్ బ్లెస్ కెనడా. సో మనం కార్ని స్టార్ట్ చేసాం కదా. సో కొంచెం ఐడియల్ నుంచి చూద్దాం కొంచెం సేపు. సో చూడొచ్చు, కార్ మొత్తం ఎక్కడ చూసినా మొత్తం మట్టి కొట్టకపోయింది. నాకు ఎందుకో ఇలాంటి కార్ పిఓవి వీడియోస్ బాగా ఇష్టం. అంటే ఇలా గోప్రో పెట్టుకొని కార్ పిఓవి వీడియోస్. మోస్ట్ ప్రాబ్లీ కార్ లేకపోతే బైక్ అయితే ఇంకా నాకు చాలా ఎక్కువ ఇష్టం. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఇప్పుడైతే బైక్ కొనలేం. కొన్ని రోజులైతే ఖచ్చితంగా బైక్ కొంటాం. సో అయితే మన కార్ లుక్ చూడడానికి మొత్తం మట్టి కొట్టకపోయింది. కానీ కార్ వాష్ చేసేపోతే చాలా అందంగా ఉండేది. కానీ మనం ఒక్క 5 minutes రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం. సో లెట్స్ గో. మనం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. సో టెంపరేచర్ అయితే -5 ఉంది. సో -5కి అయితే ఇలాంటి టీషర్ట్లు అనేవి నార్మల్ సరిపోతాయి. సో వింటర్ జాకెట్స్ అలాంటివి నేను వాడను. సో ప్రాబ్లీ నాకు కొంచెం అలవాటు కాబట్టి నేను ఎక్కువసేపు బయట ఎక్కువ స్నోలో ఉన్నాను కాబట్టి నాకు సరిపోయింది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా జాకెట్స్ తీసుకుంటే రికమెండెడ్. సో ఈ స్ట్రెస్ అంతా మేము 3-4 days కష్టపడి రిమూవ్ చేసాం. సో కార్ వెళ్తుంటే మొత్తం జారిపోతున్నాయి. సో నాది ఆల్ వీల్ డ్రైవ్ కాబట్టి నాకైతే ఆగదు. కానీ మిగతా ఈ కార్లు అన్నీ ఏమి అంటే స్టక్ అయిపోయింది నా డ్రైవర్ నుంచి బయటికి వెళ్ళకుండా. సో మనమైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. సో మనమైతే నా ఫోన్ని బేసికలీ కార్కి కనెక్ట్ చేస్తాను, ఎందుకంటే మనకి మ్యాప్స్ కావాలంటే కార్ ప్లే కావాలి కదా. సో కార్ ప్లే కోసం కనెక్ట్ చేస్తాము. సో కార్ ప్లే కనెక్ట్ చేసి మనం స్టార్ట్ అవుదాం. సో కార్ టెంపరేచర్ చూడవచ్చు. టెంపరేచర్ అంతా మనకి నార్మల్కి వచ్చిందంటే బేసికల్లీ చిన్న టెంపరేచర్ చెప్తాను. సో ఇక్కడ 90 ఉంది కదా. సో కార్కి బేసికల్లీ 90 వచ్చిందంటే కార్ నార్మల్ టెంపరేచర్కి వచ్చినట్టు. సో ఇంకా మనకి నార్మల్ టెంపరేచర్ రాదు, బట్ ఇట్స్ ఫైన్. కార్ని అయితే మూవ్ చేయొచ్చు. సో గ్యారేజ్ డోర్ అయితే ఇంతే ఓపెన్ చేసి పెడతాను.
సో కార్కి చుట్టుపక్కల మొత్తం సెన్సార్సే ఉంటాయి కాబట్టి మనకి ఏం మాత్రం చిన్న చిన్న ఏదైనా అడ్డు వచ్చినా కానీ కార్ చూడొచ్చు, ఎంత స్లష్ ఉన్నా కానీ కార్ ఆకుండా వెళ్ళిపోయింది. నేను యాక్సిలేటర్ మీద కాళ్ళు పెట్టకపోయాను. సో దాని టార్క్ అంటారు బేసికల్లీ. సో ఆడీస్లో టార్క్ మంచిగా ఉంటుంది. సో అందుకే నేను ఈ స్నోలో ఆల్ వీల్ డ్రైవ్ కార్ కొనడానికి మెయిన్ రీజన్ అదే, టార్క్ మంచిగా ఉండిద్ది. సో ఈ కార్లో చాలా పవర్ ఉండిద్ది. సో ఆ పవర్ నేను బేసికల్లీ ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలంటే నేను ఎప్పుడు కెమెరా ఆన్ ఉన్నప్పుడు అస్సలు చేయను, ఎందుకంటే మన రూల్స్ అనేవి మనం ఖచ్చితంగా పాటించాలి. సో ఒక స్మాల్ టెస్ట్ రన్ చేసి చూపిస్తాను కార్లో ఎంత పవర్ ఎంత ఉండిద్ది. నేను బేసికల్లీ కంఫర్ట్ మోడ్లో పెట్టి డ్రైవ్ చేస్తాను కార్ని. సో కంఫర్ట్ మోడ్, ఆ మోడ్స్ ఏంటంటే, సో బేసికల్లీ నార్మల్ కార్స్లో స్పోర్ట్స్ మోడ్లో అవన్నీ ఉంటాయి, కానీ ఈ ఆడియోలో ఏమి ఉండదంటే బేసికల్లీ డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. సో ఆ డ్రైవ్ మోడ్స్ ఎలా సెలెక్ట్ చేయాలని ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ డ్రైవ్ సెలెక్ట్ అని కనిపించింది కదా. సో డ్రైవ్ సెలెక్ట్ మనం క్లిక్ చేయగానే కంఫర్ట్, ఆటో, డైనమిక్, ఇండివిజువల్ ఉంది. సో నువ్వు డైనమిక్ పెట్టావంటే కార్ బేసికలీ స్పోర్ట్స్ మోడ్లో ఉన్నట్టు. ఇండివిజువల్ అంటే నువ్వు దానికి నీకు నచ్చినట్టు టార్క్ అయినా నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు. సో మనం డైనమిక్ పెడతాం. సో డైనమిక్ పెట్టగానే డైనమిక్ సెలెక్ట్ అయిందా? సో సెలెక్ట్ అవ్వలేదు ఇంకా. సో ఇక్కడ మన డైనమిక్ చట్టంగానే ఇక్కడ చూడండి మనకి ఎస్లోకి వెళ్ళిపోయింది స్పోర్ట్స్ మోడ్లో. కార్లో ఎంత పవర్ వచ్చేదంటే నార్మల్ అసలు హైవే మీద అయితే 242, మామూలుగా అయితే నార్మల్ మోడ్ 230 వెళ్తేనే కొంచెం స్ట్రాంగ్ అనిపించింది, కానీ స్పోర్ట్స్ మోడ్లో కారు 240 ఈజీగా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కొంచెం మనం ఒక స్మాల్ పుల్ చేసి చూద్దాం జీరో నుంచి కంప్లీట్గా హోల్డ్ చేసి. సో అప్పుడు ఒక అర్థమైంది ఎంత పవర్ ఉందని. సో బేసికల్ మన వెనక కవర్ రావట్లేదు. సో మనం కంప్లీట్గా హాల్ట్కి వచ్చాం. సో హాల్ట్ కానీ చూడొచ్చు ఆర్పిఎం అంతా 4కి 5కి మధ్యలోనే ఉంటుంది. సో నేను ఎక్కువ పుల్ చేయట్లేదు అనమాట. సో బేసికలీ మనం ఎంత ఎక్కువ పుల్ చేస్తే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సో ఇంక మనకి వెళ్ళేకుందంతా మన కార్ స్పోర్ట్స్ మోడ్లోనే ఉంటుంది. కానీ ఈ కార్ని కానీ మంచిగా నువ్వు ఇప్పుడు మనం 50 వెళ్తుంది కదా, మన టెస్లా డ్రైవ్ చేసాం, చాలా ఫాస్ట్ వెళ్ళిందమ్మా. ఇప్పుడు ఇది 40 కదా, ఆ పుల్ చూసారు ఎంత గట్టిగా ఉంటుందో పుల్లు. సో అలా చప్పని దూకిద్ది అనమాట కార్ బేసికల్లీ. సో మనమైతే ఇంకా ఇక్కడ నుంచి ఒక 80-90 కిలోమీటర్స్ ఉంది. మనం డైరెక్ట్గా ఒషావాకి వెళ్ళి ఎక్కడ బిర్యానీ తింటున్నాం, ఎలా తింటున్నాం చూద్దాం. ఎందుకంటే ఈ నార్మల్ రోడ్స్లో కొంచెం జాగ్రత్త నడపాలి. సో నేను కెమెరా ఉండి నడిపితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మనమైతే డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళి ఒషావాకి వెళ్ళి చూద్దాం. ఇంకా హైవే మీద మంచి షార్ట్ స్క్రీన్స్ తీస్తాం, కానీ ఇంకా హైవే అంతా ప్రాపర్ ఇంతే ఉండిద్ది. ఇది నార్మల్ రోడ్ కదా, హైవే ఇంకొంచెం పొడుగు ఉండిద్ది, అంతే, అంతకుమించి డిఫరెన్స్ ఏమి ఉండదు. సో మనమైతే డైరెక్ట్గా ఓషావాకి వెళ్ళేసి మిగతాది కంటిన్యూ చేద్దాం. మనమైతే ఆల్మోస్ట్ ఆ సిటీ దగ్గర రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో ఇది ఒషావాలో ఉండే సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అనమాట. సో బేసికలీ దీని పేరు నాకు చాలా కన్ఫ్యూజ్ ఉండేది, సింప్లీ సౌత్ అని ఉండేది. సో బ్రాంచెస్ చాలా దగ్గర ఉంటాయి, కానీ మనం మాత్రం ఇప్పుడు ఒషావాకి వచ్చాం. సో ఒషావాలో ఆల్మోస్ట్ ఇప్పుడు చూడొచ్చు నైట్ ట్రాఫిక్ గట్టి ఉంది సిటీ మొత్తంలో. సో మనమైతే మన కార్ని పుల్ చేయొచ్చు అనమాట ఇక్కడ. కానీ ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి, కాప్స్ ఎక్కువ ఉంటాయి. కానీ స్పీడ్ లిమిట్ 50 కదా, నువ్వు 60 అవతల ఎక్కువ వెళ్ళకూడదు, పట్టుకుంటే మాత్రం రెడారికి పట్టేస్తారు. సో మనకు కొంచెం ఖాళీ దొరికినప్పుడల్లా మనం పుల్ చేస్తూ ఉండొచ్చు. మనమైతే డైరెక్ట్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక ఎట్లాగా మనం 800 మీటర్స్ ఉంది కదా. సో రెస్టారెంట్కి వెళ్ళేసి మంచిగా మటన్ బిర్యానీ తినేసి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. సో ఇప్పుడైతే నేను మంచిగా రెస్టారెంట్లో నుంచి బయటకు వచ్చేసాను. సో రెస్టారెంట్ లోపల జనాలు ఉన్నారు. నేను సింప్లీ సౌత్ కొంచెం బిజీ టైమింగ్స్లో ఎప్పుడు వచ్చినా కానీ వెయిటింగ్ ఉండేది. లక్కీలీ నేను సోలో వచ్చాను కాబట్టి నా ఒక్కడికి వెంట ఎలాగానే ఉంది, కానీ చుట్టుపక్కల ఉన్న టేబుల్స్ మొత్తం నార్త్ ఇండియన్స్ నిండిపోయింది అనమాట. సో టేస్ట్ అయితే బాగానే ఉంది. వీళ్ళు ఫుడ్ మరీ అంత బ్యాడ్ అని చెప్పలేం, కానీ నాకైతే నచ్చింది. అంటే నేను ఇంట్లో చేసుకునే దానికన్నా బాగుంది. సో నేనైతే ఒక మటన్ బోన్ సూప్, అలాగే ఒక మటన్ దమ్ బిర్యానీ, ఒక చీకు షేక్ అంటే బేసికల్ సపోటా షేక్. సో 3 కలిపి నాకు $40 అనేది $39.52 అయింది. సో డీసెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కానీ మనం మిచెలిన్ స్టార్ లాంటి పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తే మాత్రం మనకి ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, కానీ ప్రైస్ అంటే నార్మల్ చిన్న రెస్టారెంట్స్కి వస్తే పెద్ద ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. నువ్వు సోలో వస్తే $50 నువ్వు మొత్తం తినేయచ్చు. సో నేనైతే సగం కొంచెమే బిర్యానీ తిన్నాను, ఎందుకంటే మిగతా బిర్యానీ నేను రేపు టేక్అవుట్ తీసుకెళ్తాను. సో రేపు మిగతా బిర్యానీ అయితే కంట్రోల్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఇంకొక 1 అవర్ డ్రైవ్ చేసుకుంటూ స్లోగా క్రూజ్ పెట్టుకొని మంచిగా సాంగ్స్ ఏంటి వెళ్ళిపోవాలి. దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.